లంచ్ బాక్స్ రెసిపీస్‌లో ఈజీగా చేసుకునే రెసిపీ ఉందంటే ఈ లెమన్ రైసేనండి. మరి అటువంటి లెమన్ రైస్‌ని ఇంకా ఈజీగా ఎలా తయారు చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాము. ఇంక దానికోసమైతే కడాయి పెట్టి ఆయిల్ వేసి వేరుశనగలు వేస్తున్నాను. తక్కువ మంటలో బాగా ఫ్రై చేసి వేరొక ప్లేట్‌లోకైతే తీసేయాలి. తర్వాత అదే ఆయిల్‌లో ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. జీలకర్ర వేయడం లేదు. మీరు కావాలనుకుంటే గనుక వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి, పచ్చిమిర్చి వేసి, కొంచెంగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి. నేను ఈ లెమన్ రైస్ తయారు చేస్తున్నాను కదండీ! ఈ కడాయి వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి అండి. శాండ్‌విచ్ బాటమ్ అనేది వస్తుంది. 26 సెంటీమీటర్స్ అండి. హాఫ్ కేజీ రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందనమాట. మీరు ద ఇండస్ వ్యాలీలో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కృప 12 అని చెప్పేసి నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే గనుక మీకు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్‌వేర్ పైన ఉంటుంది. పోపు అయితే బాగా వేగింది కదా! ఇప్పుడు దీంట్లో అయితే నేను ఆచి లెమన్ రైస్ పౌడర్ అయితే వేస్తున్నానండి. రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఇది ప్రమోషన్ వీడియో కాదనమాట. ఇప్పుడు దీంట్లో ఉడికించిన అరకిలో రైస్ అనేది వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఈ మసాలా అంతా రైస్‌కి పట్టేలాగా బాగా కలపాలి. లెమన్ రైస్ తయారైపోయింది.